హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ డాక్టర్ హరికుమార్, సర్జన్ అండ్ సోల్ సైంటిస్ట్. ఈరోజు మనం యువత ఎందుకు డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు అన్నటువంటి విషయం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. యువతలో ఎంతో శక్తి ఉంటుంది. చూడండి, చిన్న వయసులో నేర్చుకోవాలన్నటువంటిది ఉన్నప్పటికీ తక్కువ శక్తి ఉంటుంది. ఓల్డ్ ఏజ్లో ఎంతో జ్ఞానం ఉంటుంది కానీ శక్తి ఉండదు. యువతలో ఎక్కువ శక్తి ఉంటుంది. ఈ శక్తిని ఎలా వినియోగించాలి అని యువత ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి పెంపకం మూలాన కావచ్చు, సమాజంలో వారికి ఎదురవుతున్నటువంటి పోటీతత్వం కావచ్చు, వారి శక్తిని సరిగా వినియోగించుకోకపోవడం కావచ్చు, వీటి వల్ల ఏమవుతుందంటే ఆ లోపల ఉన్నటువంటి శక్తి ఇక మజ్జుగా అంటే నిద్రపోవాలనిపిస్తుంది. ఆ నిద్రపుచ్చేటువంటి నేపథ్యంలో ఏం చేస్తారంటే అచేతనంగా, అన్కాన్షియస్గా ఇటువంటి అలవాట్లు డ్రగ్స్కు, అలాగే అనవసరమైనటువంటి మాటలు, చాటింగ్, జీవితాన్ని వ్యర్థం చేసుకునేటువంటి వైపుగా ఇలా వెళ్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం, ముఖ్యంగా డ్రగ్స్కి అలవాటు పడేటువంటి పిల్లలలో, యూత్లో తల్లిదండ్రుల యొక్క సమస్యలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, పట్టించుకోవడం లేదనుకోండి, ఇద్దరు వర్కింగ్ పీపులే ఉంటే వారికి దగ్గర కాలేక నాకెవ్వరూ లేరు అన్నటువంటి ఒంటరితనం వారిలో బలంగా ఉండడం చేత ఆ ఒంటరితనాన్ని మర్చిపోవడానికి ఏం చేస్తారంటే ఆ డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి వ్యక్తులతో, ఫ్రెండ్స్తో కలిసి వారు కూడా ఆ మత్తులో జోగుతూ ఉంటారు. ఉన్న శక్తిని సరిగా వినియోగించేటువంటి విధంగా యువతకు ఎప్పుడైతే మనం ప్రోత్సాహం అందిస్తూ ఉంటామో, వారికి కావాల్సినటువంటి మోటివేషన్ తల్లిదండ్రుల నుంచి, సమాజం నుంచి, అలాగే టీచర్స్, లెక్చర్స్ నుంచి ఎప్పుడైతే వస్తుంటుందో వారిలో ఉన్నటువంటి శక్తిని ఈ విధంగా వృధా చేసుకోరు. ఇలాగే డ్రగ్స్ అలవాటు పడేటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా వరకు ఒక వెలితి ఉంటుంది. లోపల ఉన్నటువంటి వెలితిని పూడ్చేటువంటి నేపథ్యంలోనే వారు ఇలా మత్తు పదార్థాలకు, అలాగే ఏది కూడా రహదారిలో కాకుండా అడ్డదారిలోనే వారి యొక్క పనులు నెరవేర్చుకోవాలన్నటువంటి మనస్తత్వాన్ని పెంచుకుంటుంటారు. దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే వీరు అందరితో కలవకుండా ఎప్పుడు ఒంటరిగా ఉండాలని, వారికి ఉన్నటువంటి పనులను వారు తప్పించుకొని తిరిగేటువంటి తత్వం, అంటే చదువుకోకుండా వారు ఎప్పుడు ఒంటరిగా ఐసోలేటెడ్గా ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇచ్చినటువంటి పనులను కూడా నెరవేర్చడంలో ఎంతో ఒక లేజీగా ఉంటారు, మందకొడిగా ఉంటారు. ఇటువంటి వారిని మనం త్వరగా ఐడెంటిఫై చేయగలిగితే, అది స్టూడెంట్స్, వారిని చదువు చెప్పేటువంటి సమయంలో టీచర్సు, అలాగే వారి యొక్క తల్లిదండ్రులు గమనించగలిగితే వీరిపైన ప్రత్యేక శ్రద్ధ అనేటువంటిది మనం గమనించవచ్చు. సో ఉన్న శక్తిని వినియోగించుకునేటువంటి పద్ధతులు ఎప్పుడైతే మనం చేపడతామో వారిని ఈ విధంగా మత్తుగా జోగేటువంటి తత్వం వైపు, మత్తు పదార్థాల వైపు వారు వెళ్లకుండా మనము ప్రివెంట్ చేయవచ్చండి. Like and subscribe Eagle Health and Beauty.